అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకునేది, సో రోజువారీ వంటల్లోకి చాలా బాగుంటుందన్నమాట. ముందుగా 3 టేబుల్ స్పూన్లు నూనెని ఒక ప్యాన్లోకి తీసుకుని వేడి చేయండి. నూనె కాగాక అందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి. ఆవాలు చిటపటలాడే టైంలో 1 టేబుల్ స్పూను కారం గుండ వేయండి. కారం గుండ అంటే ఇంట్లో చేసుకున్న క్రష్డ్ పెప్పర్స్ అనమాట. అవి 1 టేబుల్ స్పూన్ దాకా వేసి ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోండి. ఈ చిక్కుడుకాయ ముక్కలు బాగా 3-4 గుప్పిళ్ళ వరకు వేస్తున్నాను. అంటే నేను కొలిచి వేయట్లేదు, సుమారుగా వేసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ ముక్కలకి పోపంతా బాగా పట్టేటట్టుగా ఒకసారి బాగా కలిపేయండి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్లు మట్టుకు పోసి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ముక్క బాగా ఉడికే వరకు ఉడికిస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి చూసి ఉడికిందో లేదో చెక్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ పొడిగా ఉంటే కనుక కొద్దిగా నీళ్లు పోయొచ్చు. ముక్కని వేళతో నొక్కి చూస్తే చితికిపోవాలన్నమాట. అలా చితికిపోతే కనుక ముక్క ఉడికిందని అర్థం. అప్పుడు 1 టీ స్పూను ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను ఎర్రకారం వేసుకోండి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోవచ్చు. ఈ 2 కూరకి పట్టేలాగా బాగా కలిపేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా చాలా సింపుల్గా అయిపోయే వేపుడు ఇది. ఇప్పుడు ఈ కూరలో 1 టీ స్పూను నెయ్యి, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపేయండి. మంచి రుచి వస్తుంది కూరకి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చిక్కుడుకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నామంటే కూర ఇట్టే అయిపోతుంది అనమాట. ఈ సింపుల్ వేపుడు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేయడం మర్చిపోకండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.